తెలుగు నేల గర్వించదగ్గ మహాకవి అందశ్రీ. ఆయన జయంతి సందర్భంగా కథనం. తెలంగాణ మట్టిలో పుట్టి ప్రజల జీవితాలను తన కలంతో ప్రతిబింబించిన ప్రజాకవి, రచయిత, గాయకుడు అందశ్రీ జయంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను స్మరించుకోవటం ప్రతి తెలుగువాడి బాధ్యత. పల్లె జీవితం, శ్రమజీవుల కష్టాలు, సామాజిక అసమతలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తన పాటల్లో అద్భుతంగా ఆవిష్కరించిన అరుదైన కవుల్లో అందశ్రీ ఒకరు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆయన రాసిన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర అవతరణ అనంతరం ఈ గీతానికి మరింత విశిష్టత స్థానం లభించింది. అందశ్రీ రచనలు కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా సమాజంలో మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో సాగాయి. ఆయన పాటలు గ్రామీణ జీవన వాస్తవాలను, మానవీయ విలువలను, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు అందశ్రీకి నివాళులర్పిస్తూ ఆయన తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సంస్కృతికి అందించిన సేవలను కొనియాడారు. ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిన అందశ్రీ సాహిత్య వారసత్వం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. జయ జయ హే తెలంగాణ అనే గీతం ద్వారా తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాకవి అందశ్రీ. కోట్లాది గొంతుల్లో ఆయన పాట ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన రాసిన పాట నేను సంకలనం చేసిన తెలంగాణ తల్లి కవితా సంకలనంలో ఆయన పాట ఉన్నది. ఇందులో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగి చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. అందశ్రీ గారు మహాకవి. ఆయన మాయమైపోతున్నడన్మా మనిషన్నవాడు, మత్సుకైనా కానరాదు, మానవత్వము లేదు చూడు అని చెప్పిన మహాకవి. ఆయన రాసిన తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు కోట్లాది గొంతుల్లో ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. తెలంగాణ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహాకవికి నేను కవితా సుమాంజలు అర్పిస్తున్నాను. నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేసే రోజుల్లో, తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేసే రోజుల్లో, పిహెచ్డి చేసే రోజుల్లో మహాకవి అందశ్రీ తరచుగా నా రూమ్కి వచ్చేవాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన పాటలు పాడుతుంటే ఇతర స్టూడెంట్స్ కూడా వచ్చి నా రూమ్ నిండా కూర్చునేవాళ్ళు. ఒక్కొక్క సందర్భంలో ఆయనకు మెస్ నుంచి అన్నం తీసుకొచ్చి తినిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు మహాకవి అందశ్రీ పుట్టినరోజు. నిజానికి తెలంగాణ గర్వపడాల్సిన రోజు. బిరుదురాజు రామరాజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న జానపద సాహిత్యం మీద ఎంతో పరిశోధన చేశారు. బిరుదురాజు రామరాజు పెంచిన పెంపుడు కొడుకు అందశ్రీ. ఆయన వల్లనే తాను పాట ఎలా రాయాలో, పాటలో ఉన్న సంగీతాన్ని లేకపోతే పాటలో ఉన్న బాణిని పట్టుకోగలిగిన అని ఆయన స్వయంగా బతుకున్న రోజుల్లోనే చెప్పుకున్నాడు. నాకు సొంత తల్లిదండ్రులు వేరే అయితే నన్ను పెంచిన తల్లిదండ్రులు బిరుదురాజు రామరాజు, ఆయన భార్య అమ్మ నాన్న అని చెప్పేవాడు. నిజానికి దేశీ కవిత్వం పాల్గురికి సోమనాథుని నుంచి తెలుగు నేలలో ఉంది. మార్గ కవులకు కాదు, దేశీ కవులకు ఇది పుట్టినిల్లు. అట్లా ప్రజల భాషలోంచి కవిత్వం రాసినవాడు, తెలంగాణ భాషలోంచి కవిత్వం రాసినవాడు, జీవద్భాషలోంచి కవిత్వం రాసినవాడు మహాకవి అందశ్రీ. నిజానికి ఆయన పేరు అందే ఎల్లయ్య. వెనకబడ్డ ఎస్సీ మాదిగ కులంలోంచి వచ్చి, మాదిగ సామాజిక వర్గంలోంచి వచ్చి అంత అద్భుతమైన కవిత్వం రాయడం అంటే అది మాటలు కాదు. పండితుల ఇళ్లలో, బ్రాహ్మణ కులాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా రాస్తారు. కానీ మాదిగ కులంలో పుట్టి తెలంగాణ ప్రజల నాడిని పట్టుకొని వెనకబడ్డ కులాల నుంచి వెనకబడ్డ ప్రజల బాధలను అత్యద్భుతంగా రాసింది. జయ జయ హే ప్రియ భారత జననీ జయ కేతనం అనే పాట
తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపింది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో పాడిన పాట కూడా ఆయన పెద్ద ఎత్తున జైభోలో జైభోలో అనే పాట సినిమాలో కూడా వాడుకున్నారు. అత్యద్భుతంగా ఆయనకు పేరు తీసుకొచ్చి పెట్టింది. నాకు ఇంకా బాగా నచ్చిన పాట ఏంటంటే, మనిషి ఎప్పుడైతే డబ్బును బంగారాన్ని కనిపెట్టిండో మనుషులు చంపుకునే రోజులు వచ్చినాయి. మానవ సంబంధాలు హృదయమైపోయినాయి ఈ ఆధునిక సమాజంలో. ఆ హృదయమైపోయి మనుషులను చంపుకోవడాన్ని, ఆయన ప్రేమించకపోవడాన్ని అత్యద్భుతంగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మనసన్నదే లేకుండా మారిపోతున్నాడు ఒక మృగంలాగా అని అత్యద్భుతమైన పాట రాయగలిగిండు. అట్లాంటి పాట రాయాలంటే అంత సున్నితమైన హృదయం ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి అందశ్రీ పుట్టినరోజు జయంతి సందర్భంగా గట్కేసర్లో ఆయన పేర ఒక ఉద్యానవనాన్ని నెలకొల్పి ఆయన స్మారక చిహ్నాన్ని నెలకొల్పుతున్నారు. ఈ సందర్భంగా మనము అందశ్రీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి అందశ్రీ లాంటి కవులను గౌరవిస్తున్న తెలంగాణ గవర్నమెంట్ను ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే అందశ్రీకి, అందశ్రీ అభిమానులకు, అందశ్రీ వేసిన బాటలు యువ కవులు, జానపద కవులు నడవాలని, ఆయన మీద నా స్టూడెంట్స్ పరిశోధనలు చేయాలని, ఆయన కవిత్వం మీద, ఆయన బాణీల మీద, ఆయన రాసిన కొత్త జానపద సాహిత్యం మీద యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయాలని, ఆయన పేరు మీద లైబ్రరీలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, కాలేజీలు వెళ్ళి విరియాలని కోరుకుంటున్నా. ఆయన పేరు మీద ఎన్నో రకమైన పథకాలను కూడా గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ జానపద కళాకారులను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటుంది. అలాగే అందశ్రీ వేసిన మార్గంలో గవర్నమెంట్ ప్రజలు నడవాలని హృదయపూర్వకంగా ఒక కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అందశ్రీ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.